వీళ్ళ ఆగడాలు, అక్రమాలు, అన్యాయాలకి ధీటుగా వీళ్ళకి పెట్టుగా మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినారు. అది వీళ్ళకి వీళ్ళకి బెదురు అదురు రాజ్యాంగం అనేసి అంటే. అందుకే మళ్ళీ రాజ్యాంగం గురించి డబ్బులు ఇచ్చి వీళ్ళకి పేటీఎం వాళ్ళకి అంబేద్కర్ గారి గురించి, రాజ్యాంగం గురించి దుష్ప్రచారాలు చేస్తూ పనికి మాలిన టీవీ ఛానళ్ళలో డిబేట్లు, ఇంటర్వ్యూలు పెడతా ఉంటారు. భారతదేశంలో ఉండేటువంటి ప్రతి మనిషికి, భారతదేశంలో పుట్టి జీవిస్తూ ఉండేటువంటి ప్రతి మనిషికి రాజ్యాంగం అనేది శిరోధార్యం. రాజ్యాంగం ఏం చెప్తుందో చట్టం, కోర్టులు, న్యాయస్థానాలు ఏది నిర్ణయిస్తాయో దాన్ని శిరసా వహించాల్సిందే ఎవడైనా సరే. వాడు బాపనోడైనా, వాడు రాజైనా, రెడ్డైనా, ఎవడైనా, ఏ కులమోడైనా, ఏ కులాలతో సంబంధం లేకుండా, కులమతాలకు అతీతంగా రాజ్యాంగం అనేది, చట్టం అనేది పనిచేస్తుంది. దాన్ని ఆలోచించండి. అవగాహన కలిగి ఏదైనా కామెంట్ రాయండి. ఏమి అవగాహన లేకుండా ఎవరిని పడితే వాడిని, వీడి క్రిస్టియను, వీడి ముస్లిము, వీడు ఇతర మతానికి సంబంధించినోడు అనేసి పిచ్చి కామెంట్లు రాసి వెర్రిబాగులలాగా తయారవ్వద్దండి.